వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. వాహనాల కొనుగోలుదారులకు రాష్ట్ర రవాణా శాఖ చల్లటి కబురు అందించింది. ఇక నుంచి వాహనాలను కొనుగోలు చేసే యజమానులు రవాణా శాఖ అధికారుల సమక్షంలో కాకుండా డీలర్ల వద్దే నెంబర్లు రిజిస్ట్రేషన్ చేయించుకునే నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు రవాణా శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్లకే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడంతో రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ విధానంతో ఇక ఆర్టీఏ కార్యాలయాలు వెలవెలబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం డ్రైవింగ్ లైసెన్సులు జారీ, రెన్యువల్, వాహనాల ఫిట్మెంట్ సర్టిఫికెట్లు, తనిఖీలకు మాత్రమే రవాణా శాఖ పరిమితం కానుంది. తొలుత రవాణా తదితర వాహనాల రిజిస్ట్రేషన్ డీలర్ల వద్ద నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంతో రవాణా శాఖ కార్యాలయాల వద్ద ఏజెంట్లు మోసాలు, అవినీతిని తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అక్రమాలకు పాల్పడితే డీలర్లపై చర్య, వాహనాల రిజిస్ట్రేషన్లకు నిర్దేశించిన ఫీజు కన్నా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తే వాహనాల డీలర్లకు భారీ జరిమానా విధించడంతో పాటుగా వారికున్న డీలర్షిప్లను కొన్ని నెలల పాటు రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అమల్లోకి తెచ్చింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను డీలర్లే వాహనాలకు అమర్చాల్సి ఉంటుంది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనం రహదారిపైకి వస్తే భారీగా జరిమానా కూడా విధించనున్నారు. అలాగే నెల రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేయకుండా సదరు వాహనం డీలర్పై నిషేధం విధించనున్నారు. రెండోసారి కూడా ఇటువంటి తప్పే చేస్తే 3 నెలల పాటు డీలర్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ను సస్పెన్స్లో పెట్టడం పాటు 5 లక్షల జరిమానా వసూలు చేసే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది. ఇటువంటి తప్పులు అనేక పర్యాయాలు చేస్తే రిజిస్ట్రేషన్ లైసెన్స్ రద్దు చేసి వాహన డీలర్లపై కేసులు కూడా నమోదు చేయనున్నారు. వాహనం రిజిస్ట్రేషన్కు నిర్దేశిత ఫీజు కన్నా అధికంగా వసూలు చేసే డీలర్లకు కేసును బట్టి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించేలా మార్గదర్శకాలు రూపొందించారు. కొత్త విధానం అమలుకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థను సమూలంగా మార్చాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. డీలర్ల వద్ద వాహనాల రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు ప్రత్యేక ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం 11 కోట్ల రూపాయలు అవసరమని రవాణా శాఖ అంచనా వేస్తుంది. వచ్చే నెల రోజుల పాటు ఈ ఆన్లైన్ వ్యవస్థను రూపొందించి ప్రయోగాత్మకంగా డీలర్ వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని, సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తితే మార్చి నెల చివరి వరకు వాటిని అధిగమించి ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో డీలర్ల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్కు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫ్యాన్సీ నెంబర్లు కావాల్సిన వారు, వాటిని కోరుకునేవారు తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుంది. మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి. నూతన వాహనాల రిజిస్ట్రేషన్ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను, విధి విధానాలను రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విధానంలో తొలుత వ్యక్తిగత వాహనాలైన కార్లు, బైకులను విక్రయించే డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తూ మార్గదర్శకాలను రూపొందించారు. రిజిస్ట్రేషన్కు ఎప్పట్లాగే స్లాట్ విధానాన్ని కొనసాగించాలని, ఇందుకోసం కొత్తగా రూపొందిస్తున్న సాఫ్ట్వేర్లో అన్ని వివరాలను పొందుపరిచేలా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇదివరకే ఏర్పాటైన 21 జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించాయి. కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట, మునుగు జిల్లాల్లోనూ మార్చి చివరి నాటికి ఈ కార్యాలయాలను ప్రారంభించాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వాహనాల అమ్మకాలకు డీలర్లు లేని ప్రాంతాలలో ఎవరైనా వాహనాలను కొనుగోలు చేస్తే వారు ఎక్కడ కొన్నారో అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, కొనుగోలు సమయంలోనే తమ చిరునామాలను స్పష్టంగా పేర్కొనాలని రవాణా శాఖ కోరుతోంది. వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే సంబంధిత డీలర్ల రిజిస్ట్రేషన్కు సంబంధించిన మార్గదర్శకాలను, నియమ నిబంధనలను వాహన యజమానులకు తెలియపరచాలని, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయంలోనూ వారికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా డీలర్లపైనే ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ 1 నుంచే ఈ విధానం అమలులోకి రానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.